ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునో వేయలేకుండా తీయవాడును, ఎవడునో తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దేవుడు వాక్యానుసారంగా జీవించే ప్రతి వారికి దేవుడు అనుగ్రహించే గొప్ప వాగ్దానం ఇది. ప్రవచన వాగ్దానం అనగా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడే తప్ప ఆ మాటను మార్చే దేవుడైతే కానే కాదు. గనుక దేవుని వాక్యాన్ని మనము మన జీవితంలోనికి అన్వయించుకోవడానికి అంకిత భావంతో విందాం. నేను ఈ వాక్యాన్ని దేవుడు నాతో మాట్లాడుతున్నారనేటువంటి భావనతోనే వింటున్నాను అన్నట్టుగా దేవుని వాక్యాన్ని శ్రద్ధాభక్తితో వినాలి. అలా వింటేనే ఈ వాక్యం మనలో పనిచేస్తుంది. ఆమేన్. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రతి ఒక్కరి క్రియలను దేవుడు చూస్తున్నారు. మనము చేసేవి మంచివైనా చెడ్డవైనా దేవుడు చూస్తున్నారు. మన క్రియలకు ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. క్రియలనేవి వాక్యానుసారమైనవై ఉండాలి. గత వారం మనము ఏ వాక్యం విన్నామో, లేక దేవుని వాక్యం ఏదైతే ధ్యానం చేస్తున్నామో, మనము ఏ ఏ సందర్భాల్లో దేవుని వాక్యాన్ని వర్తమానాన్ని విన్నామో వాటన్నిటినీ కూడా అనుసరించి జీవించటమే మంచి క్రియల యొక్క ఆ ఫలితాన్ని మనం తప్పకుండా దేవుని ద్వారా అనుభవిస్తాం. మన క్రియలు వాక్యానుసారమై ఉండాలని దేవుడు ఆశపడి మనతో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే ప్రతి మాటను ఎవరైతే అనుసరించి జీవిస్తారో వారి క్రియలు దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటాయి. ఆ క్రియలను బట్టి దేవుడు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. దానికి భిన్నంగా ఎవరైతే ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తూ ఆ క్రియలు చెడ్డవిగా కనుపరుచుకుంటున్నారో వారికి తగినటువంటి ఆ చెడుకు తగిన ప్రతిఫలం, ఆ పనిష్మెంట్, ఆ శిక్షా ఫలాన్ని అనుభవిస్తారు. నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని. నీకున్న శక్తి కొంచెమే అయినా నీవు నా వాక్యాన్ని గైకొన్నావు, నీవు నా వాక్యాన్ని అనుసరించావు, నా వాక్యాన్ని ఆచరించావు, నా వాక్యాన్ని పాటించావు, నేను చెప్పినట్టుగా జీవించావు అని ప్రభు సాక్ష్యం ఇస్తున్నారు. అంటే ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడే ఈ మాటలన్నీ కూడా ఆధ్యాత్మికమైన విషయాల్లో సంపూర్ణత కలిగిన విశ్వాసికి వర్తించేటువంటి వాగ్దానం అన్నమాట ఇది. అంటే భయభక్తులతో జీవించే ప్రతి విశ్వాసికి వర్తించే ఓ మంచి వాగ్దానం ఇది. సంఘములు అన్నిటిలోకెల్లా ఫిలదెల్ఫియా సంఘం చాలా శ్రేష్టమైన సంఘం. 7 సంఘాల్లో ఈ సంఘము ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న సంఘం. ఈ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడే ప్రతి మాట పరిపూర్ణమైనటువంటి ఆ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న వారికి ఈ వాగ్దానం వర్తిస్తుంది. ఇది ఆనాడే కాదు, ఈనాడు కూడా మన జీవితాల్లో దేవుడు తప్పకుండా ఆ ప్రతిఫలం అనుభవించడానికి మనకు కూడా ఆయన ఆపాదించడానికి ఇష్టపడుతున్నారు. నీకున్న శక్తి కొంచెమై ఉండినాను. మన శక్తి ఎంత కొంచెమై ఉండినా, మన సామర్థ్యం ఎంత తక్కువైనా, మనం భక్తిలో, ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ, తెలిసిన కొద్దిపాటి వాక్యంలో కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాల్ని ఎవరైతే ఆ ప్రకారంగా జీవించడానికి ఆరాటపడుతున్నారో వారికి అందరిలాగా సంపూర్ణ జ్ఞానం తెలియకపోవచ్చు, అందరి వలె ఎక్కువ ప్రార్థన చేయలేకపోవచ్చు,
అందరి వలె వాక్యం ఎక్కువ తెలియకపోవచ్చు, అందరి వలె ఒకవేళ అంత విశ్వాసం కూడా లేకపోవచ్చు. కానీ తెలిసినంతలో, నేర్చుకున్నంతలో, వినినంతలోనే వారికి ఆ సమయంలో వారు నేర్చుకున్నటువంటి విషయాలు ఏవైతున్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించటానికి పరితపించేటువంటి ఆ వైరాగ్యం, ఆ భారం ఎవరైతే కలిగి ఉన్నారో వారిని గురించి ప్రభు తెలియచేస్తా ఉన్నారు. నీకున్న శక్తి కొంచెమై ఉండినాను. అందరిలా నీవు సంపూర్ణ జ్ఞానం కలిగి లేకపోవచ్చు, అందరి వలె నువ్వు ఎక్కువ సమయం ప్రార్థన చేయలేకపోవచ్చు, లేదా అందరిలా కవిత్వంలా వల్లించి అందంగా ప్రార్థన చేయలేకపోవచ్చు. ఒకవేళ అందరిలా నీవు మధురమైన స్వరంతో పాట పాడలేకపోవచ్చు. ఉన్నటువంటి కొద్దిపాటి ఆ స్వరంతోనే నీకు వచ్చినట్లుగానే నువ్వు పాడుతూ ఉండొచ్చు. చాలామంది అనుకుంటారు నాకు పాటలు రావు కనుక పాడితే ఎవరైనా ఏమని అనుకుంటారేమో. లేదు, నువ్వు ఎప్పుడు నిరాశపడద్దు. నీకు వచ్చినట్టే పాడు. ప్రార్థన అందరిలాగా నేను చేయలేకపోతున్నాను అని అనుకోవద్దు. నీకు వచ్చినట్టే చెయ్యి. అందరిలా నేను వాక్యాన్ని చెప్పలేకపోతున్నాను, నాకు చదువు లేదు అని అనుకోవద్దు. నీవు విన్నంతలోనే ఆ మాటలే, ఆ 3 ముక్కలే నువ్వు దేవుని వాక్యాన్ని నేర్చుకున్న ప్రకారం ఆ విధంగా జీవించు. దేవుడు సంతోషిస్తారు. నీకున్నంతలోనే నీవు దేవుణ్ణి గణపరచడం నేర్చుకోవాలి. అలా దేవుణ్ణి ఎవరైతే గణపరుస్తారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు. ప్రియులరా, దేవుని వాక్యము మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే పరిశుద్ధాత్మని యొక్క పరిశుద్ధాత్మ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. మనం విన్న కొద్ది మాటలు కానీ, విన్న పాట కానీ మనలో గుర్తుండిపోవాలి అని అంటే చాలామంది ఏమంటారంటే నాకు గుర్తుండదండి, నాకు ఏం తెలియట్లేదు, అర్థం కావట్లేదు అని అంటారు. మీకు అద్భుతమైనటువంటి చక్కటి వచనాన్ని ప్రభు మరి చూపించాలని ఆశపడుతున్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. దేవునికి స్తోత్రం. నీవు నా వలన ఏమైతే విన్నావో ఆ హితవాక్యం అంటే కింద పుట్టినోట్లు ఏమని ఉంటుందంటే ఆరోగ్యము గల వాక్యము. అంటే ఆరోగ్యము గల వాక్యం ఉందంటే ఆరోగ్యం లేనిది అనారోగ్యం కలిగిన వాక్యం కూడా ఉందనేగా. ఆరోగ్యము కలిగిన వాక్యం అట. వాక్యంలో కూడా ఆరోగ్యము అనారోగ్యము 2 రకాలు ఉన్నాయి. ఏంటి? అనారోగ్యం కలిగినటువంటి మాటలు వింటే అనారోగ్యంగానే ఉంటాం మనం. ఆరోగ్యమైనటువంటి మాటలు వింటే, శక్తిగల పుష్టిగల మాటలు వింటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో సారవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని ఆహారం వలె మనము స్వీకరించడానికి ఇష్టపడినప్పుడు, ఎక్కడ చదవండి ఆ మాట, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఏంటంట? మంచి పదార్థం భుజించండి. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. నేను ఈ వాక్యం ఎందుకు చదివించాను అంటే, మనలో ఉన్న మంచి పదార్థము పాడైపోకుండా ఉండాలి అనంటే ఆ మంచి పదార్థమును కాపాడటానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చారు. ఒక మరి గోల్డెన్ వర్డ్, బంగారపు మాట చెప్పమంటారా? బంగారం కంటే విలువైన మాట. ఆహార పదార్థాలు పాడైపోకుండా కాపాడటానికి ప్రతి ఇంటిలో కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది. పదార్థాలని కాపాడటానికి ఫ్రిడ్జ్ను ఉపయోగిస్తున్నాం. మరి మన ఆత్మీయ జీవితంలో మంచి పదార్థమైనటువంటి దేవుని వాక్యం పాడైపోకుండా ఉండటం కోసం దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను మనం కలిగి లేకపోవటం ఎంత నష్టపోతున్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నేనేమంటానంటే,
పరిశుద్ధాత్మని ఇంకా పొందని వారు, గత కొన్ని వారాలుగా పరిశుద్ధాత్మను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అయితే ఈ పరిశుద్ధాత్మను గూర్చి సరైన అవగాహన లేని వారికి సహితం అర్థమయ్యే రీతిలో ఈరోజు ఈ ఫ్రిడ్జ్ అనేది చాలా మంచి ఉదాహరణగా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మను పొందే వరకు మీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ని స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేయండి. ఓకే, అప్పుడు ఫ్రిడ్జ్ యొక్క ఉపయోగం ఎంత ఉందో మీకు ఇంకా బాగా తెలుస్తుంది. ఉన్న సమయంలో మనకి విలువ తెలియదు, లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. అంటే మీరు బాగా ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ నేను పొందాలి, పరిశుద్ధాత్మ వలన ఎన్ని ఉపయోగాలు, లాభాలు, ఎంత మేలుందో అది మీకు తెలియాలంటే పరిశుద్ధాత్మను పొంది తీరాల్సిందే. ఈ పరిశుద్ధాత్మను పొందాలంటే మీకు శ్రద్ధ ఉండాలి. ఈ శ్రద్ధ ఉండాలంటే మీకు ఏదో ఒక పట్టుదల ఉండాలి. పట్టుదల లేకపోతే మనం దేన్ని సాధించలేం. తిప్పలబడైనా సరే, మొత్తం మీద వాయిదాల మీదో ఫైనాన్స్ మీదో ఫ్రిడ్జ్లు కొనుక్కున్నారే, ఉన్నప్పుడు చూసుకుందాంలే అని అనుకోవచ్చుగా. డబ్బున్నా లేకపోయినా మొత్తం మీద ఫ్రిడ్జ్లు కొన్నారు, ఎందుకంటే అది ఎంతో ఉపయోగం అని, మంచిది, ఉండటం సంతోషం. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా మన ఆత్మీయ జీవితాల్లో పాడైపోతున్నటువంటి దేవుని వాక్య మంచి పదార్థం పాడైపోకుండా ఉండాలంటే మనం పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. కనుక పరిశుద్ధాత్మను పొందే వరకు కూడా మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ని స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్లు తీసి పడేయండి. ఇంటికి వెళ్ళినట్టు నా పని చేయండి. నిజంగా ఏది పాటించకపోయినా ఇది మాత్రం మీరు పాటిస్తే కనుక మరలా వచ్చేవారు అద్భుతమైన సాక్ష్యాలు మీరు చెప్తారు. తప్పకుండా మంచి సాక్ష్యాలు చెప్తారు. మనలో వాక్యం పనిచేయట్లేదు అని అంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మను పొందలేదు. పరిశుద్ధాత్మను పొందకపోతే మనలో ఉండే భక్తి ఉద్రేకమైన భక్తి. బాప్తిసం తీసుకుంటావు, ఒక నెల రోజుల్లో, 2 నెలల్లో, 3 నెలల్లో బాగానే ఉంటావు. ఆ తర్వాత మరలా బాప్తిస్మపు అనుభవంలో నుండి నువ్వు పడిపోయావు ఆల్రెడీ. కారణం ఏంటంటే ఉద్రేకంలో చెప్పిన వాక్యాన్ని బట్టో లేక నువ్వు ఏదో మొక్కుబడి చేసుకునో బాప్తిసం తీసుకుని ఉంటావు. కానీ ఈ బాప్తిస్మం యొక్క విలువల్ని నీవు మర్చిపోయావు. బాప్తిసం పొందినప్పుడు ఉన్నంత భారం, పశ్చాత్తాపం, నేను తప్పు చేయకూడదనేటువంటి భయం ఇప్పుడుందా అనంటే లేదు. కారణం ఏంటో తెలుసా? నీవు బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మను పొందటానికి తప్పకుండా ప్రయాసపడాలి. పరిశుద్ధాత్మను పొందటం వల్ల మనము దేవుని వాక్యము భద్రంగా కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ఎల్లప్పుడూ కూడా అనుక్షణము జ్ఞాపకం చేస్తూ, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ కూడా ఆదరణకర్త మీకు జ్ఞాపకము చేయనని దేవుని వాక్యంలో గతంలో మనం విన్నాం. అంటే పరిశుద్ధాత్మను పొందటం ద్వారా పరిశుద్ధాత్మ మనలో నూతనమైనటువంటి ఉజ్జీవాన్ని రగిలించడానికి, దేవుని వాక్యం వినే ప్రతిసారి కూడా మనలను ప్రోత్సాహపరిచి, నువ్వు విన్న వాక్యము ఈ విధంగా జీవించమని నీకు చెప్తుంది కనుక నువ్వు తప్పకుండా అలాగే బ్రతకాలని మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనలను ఆ వాక్యం పాడైపోకుండా, ఆ వాక్యం మరిచిపోకుండా, ఆ వాక్యము ఎప్పుడు ఫ్రెష్గా ఉండేటట్లు చేస్తుంది. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థాలు ఎలాగైతే ఫ్రెష్గా ఉంటాయో అలాగే పరిశుద్ధాత్మను పొందిన వారి జీవితంలో వాక్యము స్థిరంగా ఉంటుంది. ఎంతకాలమైన వారు స్థిరంగానే ఉంటారు, నమ్మకంగా ఉంటారు, యథార్థంగా ఉంటారు. ఏ విషయంలో కూడా వాక్య విరుద్ధమైనటువంటి జీవితం వారిలో ఎంత మాత్రం కూడా కనపడదు. కారణం ఏంటంటే వారిలో ఉన్న పరిశుద్ధాత్ముడు వారిని రేపుతూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మను పొందటం వలన మనలో వాక్యం ఏదైతే విన్నామో అది మర్చిపోకుండా, ఆ తీర్మానం ఎంత మాత్రం కూడా విఫలం కాకుండా ఆ ప్రకారంగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తారా చేయరా? చెప్పండి, సహాయం చేస్తారు. అలాంటి సహాయం చేసే పరిశుద్ధాత్మని మనము వద్దనుకుంటున్నామనంటే, ఫ్రిడ్జ్ లేకపోతే ఆహార పదార్థాలు, నిల్వ ఉన్నటువంటి పదార్థాలు ఎలాగైతే పాడైపోతాయో, మనం దేవుని వాక్యం వింటున్నాం, ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ సంగతి మర్చిపోతాం. ఒకవేళ ఒక రోజు గుర్తుండొచ్చు, 2 రోజులు గుర్తుండొచ్చు, 3 రోజులు గుర్తుండొచ్చు, కానీ దాన్ని పట్టించుకోము, ఆచరణలో పెట్టము. ఆచరణలో నువ్వు పెట్టాలి అని అంటే పరిశుద్ధాత్మ నీలో నూతన ప్రక్రియ చేయడానికి పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. పరిశుద్ధాత్మను పొందటం అంటే మామూలు విషయం కాదు. పరిశుద్ధాత్మను పొందటం అనగా, చూడండి, ఒక వ్యక్తి గల్ఫ్ వెళ్తే గనక
ఆ వ్యక్తికి ముందు గల్ఫ్ వెళ్ళాలంటే, ఇతర దేశం వెళ్ళాలంటే ఖచ్చితంగా పాస్పోర్ట్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఈ పాస్పోర్ట్ డీటెయిల్స్ అవతలకు పంపిస్తారు. వాళ్ళకి నచ్చితే గనక ఓకే, ఈ ఈ ఈ వ్యక్తి యొక్క వివరాలు అన్నీ బాగున్నాయని చెప్పి అవతల నుంచి ఒక వీసా పంపిస్తారు. వీసా పంపించిన తర్వాత ఇక్కడ నుండి వెళ్ళటానికి మెడికల్ చేయించుకోవాలి. మెడికల్లో ఫిట్ అయితేనే ఎలిజిబుల్ అవుతాం. మెడికల్ అన్ఫిట్ అయితే కనుక అసలు వీసా వచ్చినా సరే అవతలకు వెళ్ళడానికి ఉండదు. అలాగే మరి వీసా వచ్చిన తర్వాత వీసాతో పాటు టికెట్ కూడా వస్తుంది. వీసా, టికెట్, ఇవి మన ఆధ్యాత్మిక జీవితాల్లో చూడండి ఎలా పోల్చుకోవచ్చు అని అంటే, మనం మారు మనసు పొందాలి. మొట్టమొదట మనం అందరం కూడా మారు మనసు పొందాలి. రెండవది బాప్తిస్మం పొందాలి. మూడవది పరిశుద్ధాత్మను పొందాలి. ఆధ్యాత్మిక జీవితంలో వాక్యానుసారంగా అపోస్తల కార్యములు ఎక్కడ 2వ అధ్యాయమా? 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఎవరెవరికండి ఇది? పిల్లలకట, తల్లిదండ్రులకి, మనవలకి, రాబోయే తరాలకి అందరికీ కూడా ఈ పరిశుద్ధాత్మ పొందాలి. ఈ వాగ్దానం అందరికీ చెందుతుంది. బాగా అర్థం చేసుకోండి. దేవుని వాక్యాన్ని బాగా వినాలి, అర్థం చేసుకోవాలి, మన జీవితంలోనికి అన్వయించుకోవాలి. అందరికీ అవసరమైన ఈ పరిశుద్ధాత్మను దేవుడు మనకు ఎంతో విలువగా, ఘనమైనదిగా మనకు వివరిస్తూ ఈ పరిశుద్ధాత్మను పొందాలని చెబుతున్న విషయాలు చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. చూడండి, ఇతర దేశానికి వెళ్ళాలంటే, వేరే దేశానికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మనం పాస్పోర్ట్ చేయించుకోవాలి. పాస్పోర్ట్ అంటే మనం బాప్తిస్మం అనుకుందాం. పాస్పోర్ట్ అంటే ఏంటి? లేకపోతే మారు మనసు పొందటం పాస్పోర్ట్ అనుకుందాం. టికెట్ బాప్తిస్మం అనుకుందాం. వీసా పరిశుద్ధాత్మ. వీసా పరిశుద్ధాత్మ. ఎందుకంటే పాస్పోర్ట్ ఇక్కడే చేయించుకుంటాం ఏమండి, టికెట్ ఇక్కడి నుంచే మనం సంపాదించుకోవచ్చు. కానీ వీసా అనేది ఎక్కడి నుంచి రావాలి? అవతల నుంచి రావాలి. వారు పంపించాలి వీసా. అవతల దేశం నుంచి వీసా వస్తుంది. వీసా వచ్చిన మెడికల్లో కనుక ఫిట్ అవ్వకపోతే కనుక వీసా రద్దు అయిపోతుంది, టికెట్ క్యాన్సిల్ అయిపోయింది, అంతా 0, 0 మొదటికి వచ్చేస్తుంది, ఇక ఏముండదు. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందకపోతే అవతలకి వెళ్ళలేము. ఒకవేళ మనము మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందిన మనము ఆరోగ్యకరమైన వాక్య నడిపింపులో లేకపోతే అన్ఫిట్ అయిపోతాం. మనం చదివాం కదా, ఆరోగ్యము గల వాక్యం. ఏ వాక్యం అంట? ఆరోగ్యము గల వాక్యం వినాలి. మనం ఆరోగ్యము గల వాక్యం విన్నామనుకోండి, అప్పుడు మనకి ఆధ్యాత్మికమైన ఆరోగ్యం వస్తుంది, ఫిట్ అవుతాము, పరలోకానికి ఎలిజిబుల్ అవుతాం. మీరు అనుకోవచ్చు, నేను మారు మనసు పొంది బాప్తిసం పొందేశాను ఒకసారి, ఆ తర్వాత నేను ఎలా జీవించినా పర్వాలేదు అని అనుకుంటే కుదరదు. మీరు మారు మనసు పొందినా, బాప్తిస్మం పొందినా, పరిశుద్ధాత్మను పొందకపోతే పరలోకం వెళ్ళరు. ఒకవేళ నిజంగానే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందేసిన మన జీవితంలో పరిశుద్ధత లేకపోతే అలా కూడా పరలోకం వెళ్ళాం. ఎన్ని వీసాలు క్యాన్సిల్ అయిపోయినాయి కదండి. చాలామందికి వీసా వచ్చేసింది, వీసా టైం అయిపోతుంది, ఇక్కడ మెడికల్ అవ్వదు, ఇక్కడ పనులు ఏమవు. వీసా టైం అయిపోతే వీసా ఏమవుతుంది? వీసా డెడ్ అయిపోద్ది, ఇంకా అది వర్తించదు. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో ఒకదానితో ఒకటి పెనవేసుకున్న అనుభవాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిగి ఉండాలి.
ఏదో మనం ఊరికని ఆదివారం వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నాం, భక్తి ఇదే అని అనుకోవచ్చు. భ్రమలో బ్రతకొద్దు. భక్తి అంటే కేవలం వచ్చి వెళ్ళటం భక్తి అని అనుకోవద్దు. ఇక్కడ అన్నీ మీరు ఆరోగ్యకరమైన వాక్యాన్ని విని మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. చూడండి, ఆరోగ్యము గల ఆహారము తింటే ఆరోగ్యం వస్తుంది. ఏదో నాసిరకమే అన్ని తినేసామనుకోండి, తక్కువగా వస్తుందని నాసిరకమే అన్ని తినేసామనుకోండి, ఏమవుతుంది? రోగాలు వస్తాయి. కనుక ఆరోగ్యకరమైన ఆహారం తినాలి, ఆరోగ్యకరమైన వాక్యం వినాలి, హితవాక్యం. చూడండి, మనకి కొంచెం బుద్ధి చెప్పుతున్నట్టుగా ఉన్న వాక్యం వినాలంటే కొంచెం అనేజీగా ఉంటుంది. ఏంట్రా బాబు మళ్ళీ మొదలెట్టాడు అయినా, ఎప్పుడు ఇదేనా, ఏదో చక్కగా ఆహ్లాదకరంగా కొంచెం సంతోషకరంగా మంచిగా వినసొంపుగా మనకి నొప్పి తగలని ఏదో మాట చక్కగా సరదాగా కాలక్షేపంగా జోక్గా చక్కగా సిల్లీగా ఎప్పుడైనా ఈ పాస్టర్ గారు చెప్తారనుకుంటే అసలు ఎప్పుడు ఇలా చెప్పడేంట్రా బాబు, ఏంటి మన కర్మ అనుకుంటారు చాలామంది. ఆరోగ్యకరమైన బోధ మన జీవితాలని బాగు చేస్తుంది. కనుక చూడండి, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. నా నామము ఎరుగననలేదు అంటే అలా జరగాలంటే దేవుని వాక్యాన్ని గైకొని ఆయన నామాన్ని ఎరుగను అనకుండా, నేను ఆయన ఎరుగుతున్న, ఆయన వాక్యం తెలుసు, ఆయన నాకు ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా నేను జీవిస్తున్నాను అనేటువంటి ఆ చక్కటి ఆధ్యాత్మిక స్థితిలో మనం సాగాలి అని అంటే మనకు సహాయపడే అనుభవం పరిశుద్ధాత్మను పొందిన అనుభవం. ఈ పరిశుద్ధాత్మను పొందిన అనుభవం మనకు లేకపోతే వాక్యం వింటాం కానీ మనలో పనిచేయదు. వాక్యం వింటాం కానీ అది పాడైపోతూ ఉంటుంది. వాక్యం పాడైపోతూ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఉంటుంది. ఒకవేళ అది ఈరోజు కాకపోతే రేపైనా తర్వాత చూసుకుందాంలే అన్నట్టుగా ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి పదార్థాలు తర్వాత యూజ్ చేసుకుంటాం, తర్వాత ఉపయోగిస్తాం తప్పకుండా. అదే మొత్తానికి పాడైపోతే ఏం చేయలేం. అదే పరిశుద్ధాత్మను మనం పొందితే కనుక జ్ఞాపకం చేస్తారు. ఆయన మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనకి జ్ఞాపకం చేస్తారు. నిన్న వాక్యం ఏమి విన్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు ఇలా చేయొచ్చా, ఇలా చూడొచ్చా, ఇలా మాట్లాడొచ్చా, ఇక్కడికి వెళ్ళొచ్చా, ఈ ఆశలు వేయొచ్చా, నువ్వు ఆరాధన మానొచ్చా, నువ్వు దేవునికి విరోధంగా జీవించొచ్చా, ఇలా ప్రతి విషయాన్ని కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని నిలదీస్తూ ఉంటారనమాట. కారణం పరిశుద్ధతను కలిగి ఉండాలని ఈ పరిశుద్ధాత్మను దేవుడు మనలో ఉంచారండి, మనతో ఉంచారు. కనుక పరిశుద్ధాత్మను పొందటం ద్వారా మనము ఎంతో గొప్ప మేలును పొందుతామండి. మనం విన్న వాక్యం మనలో సంపూర్ణంగా పనిచేస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది, ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది, మనలో భద్రంగా ఉంటుంది, కాపాడబడుతుంది. ఆ వాక్యాన్ని మరలా చదువుదాం చూడండి. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. నువ్వు పరిశుద్ధాత్మను పోగొట్టుకుంటే గనక నీలో ఆ మంచి పదార్థం పాడైపోతుంది. దాన్ని కాపాడాలంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మాత్రమే మనల్ని కాపాడుతుంది. కనుక ఆ పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ కలిగి ఉండు, ఆ పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా కోల్పోవద్దు అని తిమోతికి పౌలు గారు హెచ్చరిక చేస్తున్నారు. ప్రియులరా, ఇక్కడ మనం విన్నటువంటి ఈ వాక్యం ఏదైనా సరే మనలో స్థిరంగా ఉండాలి అంటే, మర్చిపోకుండా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడి, పరిశుద్ధాత్మ చేత మనం ఎల్లప్పుడూ కూడా బలపరచబడాలి, స్థిరపరచబడాలి. అది దేవుని చిత్తం. సరే, ఇప్పుడు ప్రకటన గ్రంథంలో నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. చూడండి, మనలో ఎప్పుడైతే వాక్యము నిలిచి ఉంటుందో, వాక్యము స్థిరంగా ఉంటుందో, మనము దేవునిని ఎరుగము అన్నట్టుగా జీవించాం. చాలామంది దేవుణ్ణి ఎరుగము అన్నట్టుగా జీవిస్తారు, ఎరుగము అన్నట్టుగానే జీవిస్తారు చాలామంది. చూడండి, ఇక్కడ దేవుని సన్నిధికి వస్తారు, అవతలకి వెళ్ళి ఇంకో యాసాలు వేస్తూ ఉంటారు. కారణం వాక్యం వారిలో లేదు, వారిలో వాక్యం పనిచేయట్లేదు. వాక్యం మనలో పనిచేయాలంటే, వాక్యం మనలో నివాసం చేయాలంటే, వాక్యానికి మనం లోబడాలి అంటే వాక్యముతో పాటు పరిశుద్ధాత్మ కలిసి పనిచేసినప్పుడు మాత్రమే మనలో దేవుని వాక్యం పనిచేస్తుంది. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనలో పనిచేసేటట్లు చేసేది పరిశుద్ధాత్మ అనుభవం. ఆమేన్.